హలో వైజాగ్ పీపుల్, నేను మీ దివ్య. ఈ బిజీ వరల్డ్లో అందరూ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న వీకెండ్ వస్తూ ఉంటే చిల్ అవుదామని చూస్తూ ఉంటారు. కానీ ఎక్కడెక్కడ చిల్ అవుదామని కొన్ని ప్లేసెస్ కోసం కూడా సర్చ్ చేస్తూ ఉంటారు చాలామంది, అవునా? సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తే వచ్చేసాను. గేమింగ్ ప్రియులకి ఇది మంచి ప్లేస్ అని చెప్పచ్చు. సో ఇది D7 గేమింగ్ జోన్కి అయితే ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? వైజాగ్ మధురవాడ PM పాలెంలో అయితే ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోదామా? ఏమేమి ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయో మీకు అన్నీ ఇప్పుడు చూపించేస్తాను. సో మనం ఇప్పుడు గేమింగ్ వరల్డ్లో అయితే ఎంటర్ అయిపోయాం. చూసారా, నా ముందుకు ఉంది కదా, ఇది స్నూకర్ బోర్డ్ అనమాట. స్నూకర్ లవర్స్కి ది పర్ఫెక్ట్ ప్లేస్. సో ఇక్కడ చూసారు కదా, నాకైతే పెద్దగా ఆడడం రాదు, బట్ చాలా బాగుంది. అండ్ పెద్ద స్నూకర్ బోర్డ్ ఇది. వీళ్ళు చెప్పడం ఏంటంటే 2 మెంబర్స్కి పర్ అవర్ 250 అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా లో ప్రైస్కి స్నూకర్ బోర్డ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. బాగుంది కదా. నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. ఇలా వచ్చేస్తే మనకి ఇంకో స్నూకర్ బోర్డ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, చూసారా? సో ఇక్కడ ఓన్లీ స్నూకర్సే కాదు, బిల్లర్డ్స్ కూడా ఈ బోర్డ్ మీదే మనం ఆడొచ్చు అనమాట. చాలామందికి ప్లే స్టేషన్తో ఆడుకోవాలని చెప్పి చాలా కోరిక అయితే ఉంటుంది, బట్ అందరికీ ప్లే స్టేషన్ అవైలబుల్లో ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు ఈ ఏరియాకి వచ్చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది GTA అనమాట, ఓపెన్ వరల్డ్. ఇక్కడ ఎలాంటి గేమ్స్ అయినా ఎంత ఓపెన్గా ఆడుకునే ఏరియా అనమాట ఇది. సో దీని నెక్స్ట్ మనకు కాల్ ఆఫ్ డ్యూటీ అని చెప్పేసి మనకి ఇంకో ఏరియా ఇక్కడ చూడండి. ఇక్కడ మనం షూటింగ్ పర్పస్లో అనమాట, మనం జనరల్గా PUBG లాగా షూటింగ్ గేమ్స్ అంటూ ఉంటాం కదా. సో అలాంటిది ఇక్కడ ఈ ఏరియాలో మనం ఇక్కడ ఆడుకోవచ్చు, ఈ కాల్ ఆఫ్ డ్యూటీ అన్న దాంట్లో. నెక్స్ట్ మనం ఇలా వచ్చేస్తే దీన్ని డ్రైవర్ క్లబ్ అని అంటారు. సో ఇక్కడ చాలామందికి రేసింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కార్ రేసింగ్స్ అలాంటివి. సో అలాంటి కార్ రేసింగ్ గేమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఆడుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇది ప్లే స్టేషన్. సో మనం ఇలా ప్లే స్టేషన్ నుంచి మనం కార్ రేసింగ్ ఇదంతా చూస్తున్నాం. సో నెక్స్ట్ మీకు ఇంకొక స్పెషల్ అయితే చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసేయండి. దీన్నే స్టిమ్యులేటర్ అంటారు. ఇప్పుడు జనరల్గా ప్లే స్టేషన్లో మనం జస్ట్ జాకీ స్టిక్తో పట్టుకొని ఇలా ఆడుతుంటాం కదా. ఈ స్టిమ్యులేటర్లో ఏంటంటే కార్ రేసింగ్ అదంతా కూడా మనం రియల్ టైంలో చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం రియల్గా కార్ డ్రైవ్ చేస్తే క్లచ్, గేర్ ఇలా అన్నీ మనం ఫీల్ అవుతాం కదా. సో ఇక్కడ కూడా మనం అదే ఫీల్ అవ్వచ్చు అనమాట. సో నేను కూడా ఒకసారి ట్రై చేసి అయితే మీకు చూపిస్తాను. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం డ్రైవ్ అయితే చేసేద్దాము. సో ఇది చూసారా, నేను ఇది ఫస్ట్ టైం యాక్చువల్గా, ఇది నిజంగానే రియల్ టైంలో మనకు డ్రైవ్ చేస్తున్నట్టు అయితే ఉంది. ఇక్కడ నేను కింద యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ కూడా యూజ్ చేస్తున్నాను. నా డ్రైవింగ్ స్కిల్స్ వెరీ బ్యాడ్. సూపర్గా ఉంది. మనకి ఇక్కడ గేర్ కూడా ఉందన్నమాట, ఏ స్పీడ్లో వెళ్ళాలి ఏంటి అనేది చూసుకొని. కార్ లవర్స్కి ఇది సూపర్ గేమ్ అని చెప్పొచ్చు ఇది. వావ్! ఏంటి, గేమ్స్ ఆడి అలసిపోతున్నారా? సో మరి మంచి స్నాక్స్ కూడా తినాలనిపిస్తుంది కదా. మధ్య మధ్యలో ఒక స్నాక్ తీసుకొని మళ్ళీ మన గేమ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వీళ్ళు మంచి కాఫీ లాంజ్ని కూడా ఏర్పాటు చేశారు. సో నేనైతే నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్ని ఆర్డర్ చేసేస్తాను ఇప్పుడు. సో ఏమేమి ఉన్నాయండి? చికెన్ నగెట్స్, చికెన్ పాప్కార్న్. ఓకే, నాన్ వెజ్ వాళ్ళకి కూడా మీకు మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. నగెట్స్ అని, ఫిష్ ఫింగర్స్, ఇలా వెజ్ వాళ్ళకి కూడా మంచి స్నాక్ ఐటమ్స్ ఉన్నాయండి. సో నాకు నచ్చిన పొటాటో చీజ్ బాల్స్ అయితే ఇప్పుడు ఆర్డర్ చేసేస్తాను. సో ఒక పొటాటో చీజ్ బాల్స్ ప్లీజ్. నా పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్. సో వేడి వేడిగా నాకైతే పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి వద్దాం. సో టేస్టీ. సో చూసారు కదా, మనం ఇక్కడ గేమింగ్ జోన్ D7 గేమింగ్ జోన్లో గేమింగ్ లవర్స్కి మంచి ప్లేస్ ఇది. మీరు ఈవినింగ్ టైమ్స్ అయినా లేదా వీకెండ్స్ అయినా మంచి మీ ఫ్రీ టైంలో వచ్చి ఎప్పుడైనా గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ మధ్య మధ్యలో ఇలా స్నాక్స్ కూడా తీసుకొని ఎంజాయ్ చేస్తూ గేమ్ అయితే ఆడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రీ టైం చూసుకుని అయితే వచ్చేయండి. నేను ఇప్పుడు కాఫీ కూడా ఆర్డర్ చేసుకుంటా. అంటిల్ దెన్ బాయ్.